వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం చూస్తున్న ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సర్పంచ్ ఎన్నికలు దాదాపుగా ఫిబ్రవరి మంత్ నుండి పోస్ట్ పోన్ అవుతూనే వస్తా ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా అక్టోబర్ మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ అక్టోబర్లో అయితే ఎన్నికలు ఉండబోతున్నట్టు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్పిన దాఖలాలు అయితే ఇప్పుడు కొంతమైతే ఆలోచించాల్సిన పరిణామాలు అయితే వస్తా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరైతే సర్పంచ్లకు సంబంధించిన ఎన్నికల కోసం వెయిట్ చేస్తా ఉన్నారో, లేకుంటే సర్పంచ్ల ఎన్నికల కోసం చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ వీడియో మొత్తం షేర్ చేయండి. ఇంకా మీ గ్రామాలకు సంబంధించి ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు గోవిందో గోవింద. అంటే ఎందుకు అంతగానో మనం అంటున్నా అంటే మరి ఫిబ్రవరిలో ఎన్నికలు పెడతా అన్నారు. సర్పంచ్ ఎన్నికలు ఫిబ్రవరి వరకు అయితే మరి ఎన్నికల వాళ్ళ యొక్క పదవి కాలం పూర్తి అయిపోయింది. మరి అప్పుడైతే ఎన్నికలు జరగాలి. మరి ఏం చేసిరు? పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి అని మరి పోస్ట్ పోన్ చేసిరు. ఎన్ని నెలలు? 5 నెలలు పోస్ట్ పోన్ చేసిరు. 5 నెలలు పోస్ట్ పోన్ చేసిరు. ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోవడంతో సర్పంచ్ ఎన్నికలు పెడతాము, అప్పటిదాకా గెస్టెడ్ పాలన నడుస్తుంది, గెస్టెడ్ సర్పంచ్లు ఉంటారని ప్రతి ఊరికి ఒక గెస్టెడ్ సర్పంచ్ పెట్టిరు. మరి అప్పటి నుండి నిధులు ఏమైనా ఇచ్చిరంటే నిధులేమి ఇవ్వాలి. గత సర్పంచ్లకి నిధులేమి ఇవ్వాలి, ఇప్పుడు గెస్టెడ్ సర్పంచ్లకు కూడా నిధులేమి ఇవ్వట్లేదు. వరదలు వస్తాయి, వరదలలో బ్రిడ్జిలు కొట్టుకోబోతా ఉన్నాయి. మరి బాధలతో గ్రామస్తులు ఉన్నారు. మరి ఈ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? ఈ సర్పంచ్ కోసం చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. మా ఊర్లోనే అడుగుతా ఉన్నారు, ఏం పిల్లగా నువ్వు న్యూస్ ఛానల్ వేస్తా ఉన్నావు కదా, మరి సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు పెడతారంటే మరి మీకు ఏమైనా సమాచారం ఉందా అని అడుగుతా ఉన్నారు. మరి సమాచారం ఉందా అని నేను కూడా మరి మా పైన అధికారులను కానీ వాళ్ళని వీళ్ళని తెలుసుకుంటే మరి గోవిందా అంటారు. మరి ఎందుకబ్బా గోవిందా అంటారు అంటే మరి ఇప్పట్లో ఎన్నికలు ఉండవంట. ఇప్పట్లో ఉండవు. మరి ఎప్పుడు పెడతారయ్యా మరి అడిగితే వచ్చే సంవత్సరం పెడతారంట. 2025లో మరి కొత్త సంవత్సరంలో మరి ఎన్నికలు ఉంటాయట. మరి ఎందుకో అంతదాకా పోతా ఉందని అంటారా? అంటే ఇప్పుడు బీసీ కులగణలో ఒకటే తీసుకుని వచ్చారు తెరపైకి. మరి అదే విధంగా ఇప్పుడు మన బడ్జెట్ లేదని ఒకవైపు చూస్తా ఉన్నారు. ఈ విధంగా చాలా ఇష్యూస్ అయితే ముందు తీసుకొని వచ్చారు, తెరపైకి వస్తా ఉంది. కాబట్టి మరి గ్రామ సర్పంచ్ ఎన్నికలు అయితే మరి వచ్చే సంవత్సరం జనవరిలో ఉండే దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఏదైతే అక్టోబర్ అన్నారో అక్టోబర్ లో కూడా జరిగే ప్రసక్తి లేకుండా కనబడతా ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి మంత్రివర్గం కూడా ఒక కమిటీ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఆ కమిటీ ఏంటంటారా, ఏదైతే బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఏదైతే ఉందో 43% రిజర్వేషన్ కావాలి, బీసీలకి రిజర్వేషన్ కావాలి. బీసీలు 60% ఉన్నారు. మరి వాళ్ళకి 60% ఉంటే వాళ్ళకి మరి రిజర్వేషన్ ఎక్కడ ఉంది? వాళ్ళకి రిజర్వేషన్ పెంపు చేయాలి అని కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు. కాబట్టి మరి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కులగణన చేయాలని ఏదైతే సిద్ధాంతం పెట్టుకున్నారో ఆ కులగణన అయిన తర్వాతనే మరి ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. అదేవిధంగా రైతులకు సంబంధించి రుణమాఫీ అయితే క్లియర్ కట్ గా అయిపోయింది. తర్వాత రైతు బంధు వేయాలి. మరి రైతు బంధు వేయకుండా వీళ్ళు ఎలక్షన్స్ కి వేయరు అనుకో సర్పంచ్ చాలా మంది కోల్పోతారు. ఎందుకంటే చాలా మంది రైతు బంధు గురించి చూస్తా ఉన్నారు. మరి ఎన్నికలు జరిగినాయి అనుకో మరి కాంగ్రెస్ కోట వేయకుండా మరి కాంగ్రెస్ సర్పంచ్లకు కానీ లేకుంటే కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేట్లకు కానీ వీళ్ళు ఓట్లు వేయకుంటూ ఉంటారు. కాబట్టి అదైతే రైతు బంధు వేసిన తర్వాత ఈ కాంగ్రెస్ అధిష్టానం ఏం డిసైడ్ అవుతా ఉందంటే ఇవి ఓట్ల కంటే ముందే అంటే సర్పంచ్ ఎలక్షన్లు కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ వాటికంటే ముందే రైతు బంధు వేయాలి. మరి రైతు బంధు వేయాలంటే మరి మొన్ననే మరి గవర్నమెంట్ కి సంబంధించిన భూములు తాకట్టు పెట్టిర్రు, కొంత లిక్కర్ ఏదైతే మందు ఏదైతే ఉందో దాని మీద భారం వేసిర్రు. అట్లా ఇట్లా వాళ్ళ కాడ వీళ్ళ కాడ అప్పో తీసుకొని వచ్చేసి మరి రుణమాఫీ చేసిర్రు. మరి రుణమాఫీ కొంతమంది గాలంటే కొంతమంది బ్యాంకు చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇక అది వేరే ముచ్చట అనుకో. ఇక ఈ సర్పంచ్లు అయితే ఈ దాకా తీసుకొని వచ్చిర్రు. మరి సర్పంచ్లకు సంబంధించిన అప్డేట్ ఏమన్నా ఉందని అంటే ఏమీ లేదు. బీసీ కులగణన తర్వాత మరి ఇంకోటి రైతు బంధు చేసిన తర్వాత అంటే వచ్చే సంవత్సరం 2025 జనవరిలో ఫస్ట్ వీక్ లోనే ఎలక్షన్స్ ఉండే సందర్భం కనబడతా ఉంది. ఇటు హైదరాబాద్ లో కార్పొరేషన్ సంబంధించిన ఏవైతే ఉంటాయో ఆ ఎలక్షన్స్ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అప్పుడే జరిగే ఛాన్స్ అయితే కనబడతా ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి కొంత అయోమయంలో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు వరదలు వచ్చిన తెలంగాణలో వరద బాధితులు చాలా మంది అయిపోయారు. వాళ్ళ మీద కూడా ఒక నివేదిక వేయాలి. ఇప్పుడు కూడా మనకి ఇప్పటికే ఖజానా లేదని చాలా బాధపడుతున్న నేపథ్యంలో 5,000 కోట్ల రూపాయల నష్టం ఇప్పుడు వరదలు రావడం వల్ల కలిగింది. 5,000 కోట్లు అంటే అది మామూలు విషయం కాదు. ఇవైతే 5,000 కోట్ల మరి ఏవైతే వాటిని మళ్ళా పునరావించుకోవాలి, లేకుంటే ఏవైతే రోడ్లు కానీ లేకుంటే ఏవైతే ఉన్నాయో వాటిని మంచి చేసుకోవాలి, వాటిని బాగు చేసుకోవాలి. కాబట్టి వాటికి కొంత నిధులు కేటాయించాలి. మళ్ళీ ఇప్పుడు అధిక బడ్జెట్ కేటాయించాల్సిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి
కాబట్టి ఏవైతే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంత వాయిదేసే కార్యక్రమం అయితే మరి రేవంత్ రెడ్డి అయితే తీసుకున్నాడు కూడా కనబడతా ఉంది. అదే విధంగా మరి మంత్రివర్గంలో కూడా ఇదే చిట్చాట్ అయితే నడుస్తా ఉంది. ఇక సర్పంచ్ కి సంబంధించిన ఎలక్షన్స్ ఇప్పుడైతే ఉండబోవు, క్లియర్ కట్ గా మనకైతే చెప్తా ఉన్నారు. వచ్చే సంవత్సరం 2025 జనవరి 1st వీక్ లో సర్పంచ్ సంబంధించిన ఎన్నికలు ఉంటాయి. ఏదైతే ఫిబ్రవరి నుండి ఇప్పటిదాకా గెస్టెడ్ అధికారులు ఎవరైతే సర్పంచ్ పాలన చేస్తా ఉన్నారో అదే విధంగా కొనసాగుతూ ఉంటది. మరి గ్రామంలో కూడా బడ్జెట్ కేటాయిస్తాము. మరి ఏదైతే గ్రామీణ శాఖ ఎవరైతే ఉంటారో వాటికి కూడా కొంత బడ్జెట్ కేటాయించేసి కొంత నిధులు ఇచ్చే నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇప్పటి నుండి మీ సమస్యల మీద ఏవైతే ఉంటాయో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మరి గవర్నమెంట్ కూడా ఇవ్వబోతా ఉంది. మీ గ్రామ సర్పంచ్ కానీ లేకుంటే ఏవైతే పనులు ఏమైనా ఆగిపోయినా కానీ లేకుంటే మన ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజలకు ఏమన్నా ఇబ్బందులు అవుతా ఉన్నా కానీ ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి అయితే కాల్ చేయాలని అన్నట్టు కూడా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. మరి ఈ టోల్ ఫ్రీ నెంబర్ మీకు ఎక్కడ దొరుకుతుంది అని అంటే గ్రామీణ శాఖ ఏదైతే వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో గ్రామాలకు సంబంధించిన సర్పంచ్లకు సంబంధించిన వెబ్సైట్ లో గెస్టెడ్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మీ ఊరికి సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయని కూడా చెప్పడం అయితే జరుగుతా ఉంది. దానిలో ఒక వెబ్సైట్ కూడా ఉంటది. మీరు వెళ్ళి మీ సమస్య ఏమైనా ఉంటే కూడా దానిలో అంటే గెస్టెడ్ అధికారులు ఎవరైతే సర్పంచ్ అయితే ఉన్నారో వాళ్ళు మీ పనులు చేయకపోయినా కానీ వాళ్ళు మీ పనులు స్పందించకపోయినా కానీ పైనున్న అధికారులకు ఫిర్యాదు చేసే విధంగా ఇక్కడ పాలన జరుగుతా ఉన్నట్టు కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా కానీ తెలంగాణ ప్రజలకైతే ఏదైతే ఎలక్షన్స్ గురించి ఆశిస్తా ఉన్నారో మీకైతే ఒకటే న్యూస్, ఇప్పుడైతే ఎలక్షన్స్ అయితే ఇప్పట్లో అయితే పెట్టే ఛాన్స్ అయితే కనబడతలేదు. మరి ఈ సంవత్సరం కూడా 2024 ఇదే విధంగా గెస్టెడ్ అధికారులతో గడిపే దాఖలాలు అయితే కనబడతా ఉంది. 2025 జనవరిలో అయితే ఎలక్షన్స్ అయితే జరగబోతా ఉంది. ఎవరైనా ఎలక్షన్ లో పోటీ చేయాలనుకునే వ్యక్తులు కానీ లేకుంటే ఎవరైతే మద్దతు ఇవ్వాలన్న వ్యక్తులు కానీ ఇక మీరైతే మంత్రాలు ఏవైతే ఉంటాయో అంటే ఎలక్షన్స్ ముందర తిరగాలి కదా అయ్యా అవ్వని కూడా. సర్పంచ్ ఎన్నికలు కూడా మామూలుగా ప్లాన్ కాదు, అది ప్రతి ఊర్లో పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తారు. మరి సర్పంచ్ ఎన్నికలు అంటే మరి ఏదో ఊరికి రాజైనట్టు ఫీల్ అవుతారు కొంతమంది. మరి ఆ రాజయ్యే దాఖలాలు అయితే మరి ఇప్పట్లో లేవంట, 2025లో ఉన్నాయంటే మరి అప్పటిదాకా మీరు కొద్దిగా ఆగాల్సి ఉంటుంది. మరి ఇప్పటి నుండి మరి పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకొని పార్టీలని దావతులని చేసుకోకండి, ఎందుకంటే పైసలు ఖర్చు అయితే మళ్ళీ అప్పటి వరకు మీరు పైసలు ఎట్లా కొంతవరకు పెట్టుకోవాలి. మరి తప్పదట. మా ఊర్లో దాదాపుగా సర్పంచ్ నిలబడితే 20 లక్షలు కావాలంట, చిన్న ఊరు అయినప్పుడు కూడా. మరి మీ ఊరికి ఎంత కావాలని అంటే మీకు తెలిసే ఉంటది. అంత ఖర్చులు ఏం పెట్టుకోకూరి, దుబారు ఖర్చులు ఏం పెట్టుకోకూరి, ప్రజలకి మేలే విధంగా చూసుకోండి. 2025లో అయితే సర్పంచ్ ఎన్నికలు ఉండబోతాం.